సైలెంట్గా ఉండడానికి కుదరదమ్మా. భైరవి, నాకు నిజంగా నీ సహాయం కావాలి అన్నప్పుడు నేనే నిన్ను పిలుస్తాను. కానీ ఇప్పుడు నా పని నన్ను చేసుకోనివ్వు. నా చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టుకో. సరేనమ్మా, నేను నీ పని జోలికి రానమ్మా. కానీ జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తాను. నీతో ఇంకా మాట్లాడాలనుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలువమ్మా. వస్తాను, వెళ్ళొస్తాను. శివగామి ఏంటి ఇటు వెళ్తుంది? నా మీద అనుమానం వచ్చింది కదా, అర్థమైంది. ఏదో పని మీద వెళ్ళినట్టుంది. నేనే అనవసరంగా అనుమానపడ్డానా? అమ్మయ్య, ఎలాగో మేనేజ్ చేయగలిగాను. ఆకలవుతుంది. నన్ను తినరా. శివగామి ఇంకా రాలేదు కదా, బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేను తినాలి, ఆకలవుతుంది. నువ్వు చేసేదేముంది? పనికి వెళ్ళాలా, ఆఫీస్కి వెళ్ళాలా, ఏమన్నా ఒరిగి పెట్టాలా? వాణ్ణన్ని మాటలనే బదులు వాడికి మన వ్యాపారంలో భాగం ఇవ్వొచ్చుగా. మీరు కొన్నారుగా మసాలా ఫుడ్స్ అని, దానిలో ఏదో ఒక పని అప్పచెప్పాల్సింది. వాడికి అలాంటివి నచ్చవు. అవునవును. ఆల్రెడీ రావాల్సిన టైం కన్నా గంట లేట్ అయింది. రాణి, ఈరోజు దాని సంగతి చెప్తాను. మేడం, చాలా తొందరగానే పనిలోకి వచ్చినట్టున్నారు. ఇంకొంచెం ఆగి రావాల్సింది కదా. వృశ్చిక రాశివారు ఈరోజు కొంచెం నోరు అదుపులో పెట్టుకోకపోతే అవమానం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది. అక్క, అది నీకే హెచ్చరిక. నువ్వు నోర్ముయ్. అవన్నీ నేను పట్టించుకుంటానా? దీనితో మాట్లాడితే మనకు అవమానం జరుగుతుందా? అది చూద్దాం. 8ంటికి రావాల్సిన దానివి 9:10కొచ్చావు కదా. ఈరోజు నీకు హాఫ్ డే పేమెంట్ కట్ చేస్తాను.
ఏం మాట్లాడుతున్నావు భానుమతి? బాబాయ్ గారు మీరు కాస్త ఆగండి. రోజు ఎక్కువసేపు పనులు చేయించుకొని నన్ను లేటుగా పంపిస్తున్నారు కదా, దానికి ఎక్స్ట్రా డే పేమెంట్ ఏమైనా ఇస్తున్నారా? పని మనిషివని మర్చిపోయి భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఓనర్ లాగా మాట్లాడొద్దు. తను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అయినా ఇదేం ఆఫీస్ పని కాదు కదా, గంట అటు ఇటు అయితే ప్రపంచమేం తలకిందులు అవ్వదు కదా. హేయ్, అక్కతో అలా మాట్లాడదు. హేయ్, దించు వెళ్ళు, దించు. అక్క కోసం కుక్కలాగా తోకొప్పుకుంటూ ఇలా పనిచేయకు. అగ్రిమెంట్లో ఉంది నేను ఈ ఇంట్లో పని చేయడానికే, మీరు ఆడమన్నట్టు ఆడడానికి కాదు, మీ తిట్లు పడ్డానికి కాదు. మీరు మీ లిమిట్స్ దాటి వస్తే నాకు లిమిట్స్ దాటడం తెలుసు. వేలెత్తుతున్నావు, ఆ వేలు కత్తిరిస్తే నీ గతేమవుతుందో ఆలోచించుకో. ఇది లెక్క. ఎంత బాగుంది, తినసొంపుగా కరెక్ట్గా మాట్లాడావమ్మా. చెయ్యి చేసుకుంటే ఏం చేస్తావే నువ్వు? చేసి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది. అనవసరంగా నా జోలికొస్తే ఏమవుతుంది? కొండ పగిలిపోతుంది. దేవా, ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వకు. నీ రాశి ఫలాల్లో రాసుంది కదా ఇలాగే జరుగుతుంది అని. ఏం చేయలేము. ఎంత సీరియస్గా మిడిగుడ్లేసుకొని చూసిందంటే 4 ఉతికినా ఉతుకుతుంది. ఏదో ఒకటి చేసి శివగామికి దగ్గరవ్వాలి. అదెలా?